నమస్కారం. చిన్న స్టాక్స్ తెలుగుకి స్వాగతం. గత వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుందాం. డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి? అది ఎందుకు అవసరం? డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? డీమ్యాట్ అంటే డిమెటీరియలైజ్డ్ అకౌంట్. సులభంగా చెప్పాలంటే మీరు కొనుగోలు చేసిన షేర్లను సురక్షితంగా ఉంచే డిజిటల్ లాకర్నే డీమ్యాట్ అకౌంట్ అంటారు. ఒక ఉదాహరణ, మీరు బంగారం కొంటే దాన్ని ఇంట్లో లాకర్లో పెడతారు. అలాగే మీరు కంపెనీ షేర్లు కొంటే వాటిని డీమ్యాట్ అకౌంట్లో భద్రపరుస్తారు. అంటే డీమ్యాట్ అకౌంట్ అనేది షేర్లకు డిజిటల్ లాకర్. డీమ్యాట్ అకౌంట్ ఎందుకు అవసరం? మీరు ఒక కంపెనీ షేర్ కొనుగోలు చేసిన వెంటనే ఆ షేర్ మీ చేతికి కాగితం రూపంలో రాదు. అది నేరుగా మీ డీమ్యాట్ అకౌంట్లోకి వస్తుంది. అమ్మినప్పుడు కూడా అదే అకౌంట్ నుంచి షేర్లు వెళ్తాయి. డీమ్యాట్ అకౌంట్ లేకుండా షేర్లు కొనగలమా? లేదు. భారతదేశంలో షేర్లు కొనడానికి, ఉంచడానికి డీమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏమిటి? చాలా మందికి ఒక సందేహం వస్తుంది. ట్రేడింగ్ అకౌంట్ మరియు డీమ్యాట్ అకౌంట్ ఒకటేనా? కాదు. ట్రేడింగ్ అకౌంట్ ద్వారా షేర్లను కొనుగోలు, అమ్మకం చేస్తారు. డీమ్యాట్ అకౌంటులో ఆ షేర్లు నిల్వ ఉంటాయి. సులభంగా గుర్తుంచుకోండి. ట్రేడింగ్ అకౌంట్ ఈక్వల్స్ కొనడం అండ్ అమ్మడం. డీమ్యాట్ అకౌంట్ ఈక్వల్స్ షేర్లు భద్రపరచడం. డీమ్యాట్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలి? భారతదేశంలో చాలా బ్రోకర్లు ఈ సౌకర్యాన్ని అందిస్తున్నారు. అకౌంట్ ఓపెన్ చేసే ముందు బ్రోకరేజ్ ఛార్జెస్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏఎంసీ మరియు ఇతర ఫీజులను తప్పకుండా చూసి నిర్ణయం తీసుకోండి. ముగింపు. ఈరోజు మనం డీమ్యాట్ అకౌంట్ అంటే ఏమిటి, అది ఎందుకు అవసరం, ట్రేడింగ్ అకౌంట్కు దాని తేడా ఏమిటో తెలుసుకున్నాం. తరువాతి వీడియోలో ఎన్ఎస్ఈ, బిఎస్ఈ, సెన్సెక్స్, నిఫ్టీ అంటే ఏమిటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.